ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏ షాప్ కీపర్ గేవ్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ thus ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 400 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు 10% డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది ఆయనకు, 440 రూపీస్ ప్రాఫిట్, 400 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంట. హ్యాడ్ ఈ సోల్డ్ ద ఆర్టికల్ ఎట్ 20% డిస్కౌంట్, ఒకవేళ 20% ఇస్తే ఆయనకు ప్రాఫిట్ ఎంత, 330 రూపీస్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్లలో మనం కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 రూపీస్ మనం ఎట్లా అనుకుంటామో సేమ్ దీంట్లో కూడా కింద ఏం చెప్పిన రిఫరెన్స్ మార్కెట్ ప్రైస్ అనుకున్నాం కాబట్టి మార్కెట్ ప్రైస్ని మనం 100 అనుకోవాలి. లెట్ 100 ఆర్ 100%, ఎందుకంటే మనం ఈజీగా సాల్వ్ చేయడానికి. ఇప్పుడు దీంట్లో చూడండి 10% ఇస్తే 400 వస్తుంది, 20% ఇస్తే 330 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత, 10% డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో కాస్ట్ డిఫరెన్స్ ఎంత, 400 - 330 70 రూపీస్. అంటే మనకు 10% ఈజ్ ఈక్వల్స్ టు 70 రూపీస్. అట్లనే మనకి ఏం అనుకోమన్నాడు, వాట్ వాజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. మార్కెట్ ప్రైస్ మనం 100% అనుకున్నాం, అంటే 10% 70 అయినప్పుడు 100% ఎంత, 700. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మార్కెట్ ప్రైస్ 100% అని అనుకొని చేస్తేనే మనకు ఈజీగా అవుతుంది. లేకపోతే జనరల్ మెథడ్తో చేయాలనుకుంటే మనకు ఓన్లీ డిస్కౌంట్ ఇచ్చిండు, ప్రాఫిట్ ఇచ్చిండు. ఈ ప్రాఫిట్ అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దీంట్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, దీంట్లో నుంచి మార్కెట్ పర్సెంటేజ్ ఉంటుంది. అవన్నీ దీంట్లో పెడితే 2 ఈక్వేషన్లు అవుతాయి. ఆ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ వస్తుంది. కాబట్టి అది కొంచెం లాంగ్ ఉంటుంది, కాబట్టి అందుకనే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్.